రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప దార్శనికుడు, ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేసిన అక్షర యోధుణ్ణి భారతావని కోల్పోయిందంటూ సంతాపం తెలిపారు. రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన రామోజీ సంస్థల అధిపతి రామోజీరావుకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సమాజ హితం కోసం అనునిత్యం కష్టపడిన రామోజీరావు మరణం తెలుగు జాతికి తీరని లోటు అని చంద్రబాబు తెలిపారు. ధర్మం ప్రకారం పనిచేస్తానని స్పష్టంగా చెప్పేవారన్న చంద్రబాబు చిత్ర పరిశ్రమకు కూడా ఎనలేని సేవలు చేశారని, అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన ఏ పని చేసినా కూడా రాజీ లేదు. ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నేను బ్రతుకున్నంత వరకు పనిచేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. రామోజీరావు పార్థివ దేహానికి నారా లోకేష్ దంపతులు నివాళులర్పించారు. తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, సీనియర్ నేతలు సోమిరెడ్డి, దేవినేని ఉమా, పరిటాల సునీత, జనసేన నేత నాదెండ్ల మనోహర్, భాజపా సీనియర్ నాయకురాలు నిర్మలా సీతారామన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రామోజీరావు భౌతిక కాయం వద్ద అంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు, పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. వారి కుటుంబానికి, ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికి వారికి నా సంతాపం తెలియజేస్తాం. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా రంగంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశానికి ఆదర్శంగా నిలబడి వ్యాపారంలో గాని, ప్రజా సేవలో గాని, ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. వారి మరణం చాలా బాధాకరం. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొంగులేటి, తుమ్మల, పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. భారాస నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి రామోజీ పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, భారతదేశం గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. రామోజీరావు అస్తమయం పట్ల భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. పద్మవిభూషణ్గా భారతదేశ ప్రభుత్వంతో గౌరవించబడినటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా ఏక వ్యక్తికి లొంగకుండా అనేక రకాల ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏ పార్టీకి గాని, ఏ వ్యక్తికి గాని, ఏ ప్రభుత్వానికి కానీ లొంగకుండా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు మన నుంచి దూరం కావడం అనేటువంటిది తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశము ఒక పెద్ద మహా వ్యక్తిని మనం కోల్పోయాము. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించిన వెంకయ్య అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్లిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టినట్టు అనేక కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. రామోజీరావు పార్థివ దేహానికి మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.